ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే తల్లిదండ్రులే కరప్ట్ అయిపోతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులే కల్మషంతో నింపబడిన వారుగా, కపటంతో, ద్వేషంతో, పగలతో, అసూయలతో, ద్వేషాలతో నింపబడుతున్నారు. ఇవే కడుపును పుట్టిన పిల్లలకు కూడా పోస్తున్నారు. వాళ్ళకు మీరు ప్రేమతో పెంచటం లేదా? మీ పిల్లలు ప్రేమతో పెంచరా? మీ పిల్లలు జాలితో పెంచరా? మీ పిల్లలు కనికరంతో పెంచరా? మీ పిల్లలు దయతో పెంచరా? మీలో లేని ఆ ప్రేమ, మీలో లేని ఆ దయ, మీలో లేని ఆ జాలి, మీలో లేని ఆ కనికరం కడుపును పుట్టిన పిల్లల్లోకి రమ్మంటే ఎలా వస్తుంది చెప్పండి? కొంతమంది చాలా తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు పిల్లల ముందే. వీళ్ళకి ఎవరైతే పడదో, వీళ్ళకి ఎవరికైతే మాటలు లేవో, ఒరేయ్ మీ పెదనాన్న ఇంటికి వెళ్ళకూడదురా, ఒరేయ్ మీ మామ ఇంటికి వెళ్ళకూడదురా, మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా, మీ తాతయ్య మీకు అది ఇవ్వలేదురా, ఇది ఇవ్వలేదురా, మీ పెదనాన్న అలా ద్రోహం చేశాడరా, ఇలా ద్రోహం చేశాడరా అంటే ఏంటవి? అవి పిల్లలకు అవసరమా? ఏమండి, ఈ మాటలన్నీ చెప్పి పిల్లలను విషయాన్ని నింపేసి వాళ్ళలో ఎందుకండి? దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులుగా మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు వాళ్ళు దేనితో సమానం అని అంటే ప్రపంచంలో